అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ పరంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీలకి ఇటీవల కొత్తగా డీమ్డ్ యూనివర్సిటీ హోదా దక్కింది. గడిచిన 2-3 ఏళ్లలోనే 4-5 సంస్థలు కాలేజీ స్టేజ్ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ హోదాను దక్కించుకున్నాయి. డీమ్ టు బి యూనివర్సిటీలో అనేక ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. కాకినాడ జిల్లాలోని ఆదిత్య యూనివర్సిటీ ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని గైట్ యూనివర్సిటీ ఉంది. అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య యూనివర్సిటీ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి సిద్ధార్థ డీమ్ టు బి యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇట్లా అనేక చోట్ల యూనివర్సిటీస్ సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి చాలా ప్రసిద్ధమైనటువంటి క్యాంపస్లు రాబోతున్నాయి అనేటువంటి అంచనా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 2025 అకాడమిక్ ఇయర్లో, అంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏవి, ఇంజనీరింగ్ విద్యా సంస్థలో ఉన్నటువంటి టాప్ 10 సంస్థలు ఏవి అనేది మనం పరిశీలిస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా వచ్చేసి ఇక్కడ మనం టేబుల్ నేను ఇచ్చినాను. ఈ టేబుల్ ప్రకారంగా మనం చెప్పుకుందాం. ఐఐటి మొదటి ప్లేస్ వచ్చేసి ఐఐటి తిరుపతి, మన స్టేట్లో వచ్చేసి ఐఐటి తిరుపతి. దీని యొక్క ర్యాంకింగ్ ఈ విధంగా ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. తర్వాత ఈ ఐఐటి తిరుపతిలో అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయనేది మనకు కూడా తెలిసి ఉంటుంది. మరి వీటిలో అడ్మిషన్స్ కావాలంటే జేఈ మెయిన్స్ రాసి దాని తర్వాత జేఈ అడ్వాన్స్ ద్వారా ఈ ఐఐటి తిరుపతిలో మనం చేరేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత రెండోదిగా చూస్తున్నట్లయితే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడలో ఉంది. ఇక్కడ జేఈ మెయిన్స్ ద్వారా మాత్రమే అడ్మిషన్ ఇస్తారు. ఇది సెకండ్ ప్లేస్లో ఉంది మన స్టేట్లో. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, ఇది 3వ ప్లేస్లో ఉంది. ఇది చాలా ఫేమస్ కాలేజ్, ఏపీలోనే ఓల్డెస్ట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజ్. చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తుంటాయి. అందరూ కూడా ఎక్కువ మంది ఫస్ట్ ప్రయారిటీగా ఈ క్యాంపస్ని పెట్టుకుంటారు. ఇది ఎన్ఐఆర్ఎఫ్లో కూడా దాని తగ్గట్టుగా మంచి ప్లేస్మెంట్స్ మంచి ర్యాంకింగ్ సాధించినటువంటి చరిత్ర కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే మనం 4th ప్లేస్లో జేఎన్టీయూ కాకినాడ నుండి. మరి ఇక్కడ వచ్చేసి వీటికి సంబంధించినటువంటి చాలా బ్రాంచెస్ కూడా పెరిగినాయి. జేఎన్టీయూ విజయనగరం ఉంది, జేఎన్టీయూ అనంతపురం ఉంది, జేఎన్టీయూ నర్సరావుపేట ఉంది, జేఎన్టీయూ పులివెందులు ఉంది. ఇట్లా చాలా క్యాంపస్ వెలిసినప్పటికీ కూడా జేఎన్టీయూ కాకినాడ వీటన్నిటిలోనూ టాప్లో ఉంటుంది. సో జేఎన్టీయూ కాలేజీలన్నీ కూడా విద్యార్థుల ఆధారాన్ని దక్కించుకుంటూ ఉంటాయి. అందులో జేఎన్టీయూ కాకినాడ మంచి ప్లేస్లో ఉంటుంది. అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత జేఎన్టీయూకే కాకినాడ మనం తర్వాత ప్లేస్లో మనం చూడవచ్చు. ఇవన్నీ ఈఏపీ సెట్తో, అంటే ఎంసెట్తో అడ్మిషన్ ఇస్తున్నటువంటి క్యాంపస్. సో దీని తర్వాత మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో ఉంది. ఇది మరి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని. ఇది చాలా ప్రముఖమైనది. రాయలసీమ వాసులందరూ కూడా తిరుపతిలోని ఎస్వి కాలేజీలో ఇంజనీరింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. రాయలసీమ ప్రాంతంలో అందులోనూ గవర్నమెంట్ కాలేజీలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా దాని తగ్గట్టుగా మంచి ప్రయారిటీ మంచి ప్లేస్మెంట్లో కనిపిస్తుంది. దీని తర్వాత చూస్తే
వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు ఇదే ఇందాక మనం మాట్లాడుకుంటున్నటువంటి డీమ్ టు బి యూనివర్సిటీ హోదాగా ఈ క్యాంపస్కి దక్కింది. ఇది విజయవాడకి సమీపంలో ఉంటుంది. రాష్ట్ర కేంద్రానికి అతి చేరువలో ఉండడంతో చాలామంది ఈ క్యాంపస్ మీద మోజు చూపుతూ ఉంటారు. ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ కానీ ప్యాకేజెస్ కానీ చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీంతో ఈ సిద్ధార్థ వెలగపూడి రామకృష్ణ విఆర్ సిద్ధార్థ కాలేజ్ చాలా ప్రముఖమైనదిగా మనం భావించాల్సి ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా దాని తగ్గట్టుగా మంచి ప్లేస్మెంట్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విశాఖపట్నం. ఇది డీమ్ టు బి యూనివర్సిటీ, చాలా ప్రముఖమైనది, ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. చాలా ఫీజులు కూడా దాని తగ్గట్టుగానే ఉంటాయి. ఒక కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఎక్కువ మంది చేరుతూ ఉంటారు. వీటి తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ తిరుపతి. ఇది మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాటిలో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి ఇదొకటి. దీని కానీ మనం చూస్తున్నట్లయితే దీంట్లో ఇది కూడా మంచి రేటింగ్తో ఉంది. దీంట్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ అనేటువంటివి వస్తుంటాయి. నెక్స్ట్ ఆర్వీఆర్జేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు. ఈ ఆర్వీఆర్జేసి కాలేజ్కి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి హార్మోనీ ఉంది, తర్వాత మంచి ఫ్యాకల్టీ ఉంది, చాలా అన్ని రకాలుగా ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా దీన్ని చెప్తూ ఉంటారు. వీటి తర్వాత మనం చూసినట్లయితే సంబంధించినటువంటి విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ గుంటూరు. వడ్లమూడిలో ఉన్నటువంటి విజ్ఞాన కాలేజీ ఇప్పుడు ఇది కూడా డీమ్ టు బి యూనివర్సిటీగా మారింది. అయితే ఇవి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్. ఇవన్నీ కూడా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. ఆంధ్రప్రదేశ్లో ఇందులో ఈఏపీ సెట్తో దొరికేవి కాదు, అంటే అన్నీ కూడా ఈఏపీ సెట్ వస్తాయని అనుకోబాకుండా కొన్ని మాత్రమే వీటిలో వస్తాయి. కొన్ని వచ్చేసి డీమ్ టు బి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎక్కువగా వాళ్ళ సొంతగా నిర్వహించినటువంటి ఎగ్జామ్ రాసి వాటి ద్వారా తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ వీటిలో చాలా వరకు ఇక్కడ పేర్కొన్నటువంటి అన్ని కాలేజీలు కూడా ఈఏపీ సెట్ ద్వారా వాళ్ళు అడ్మిషన్స్ని అలౌ చేస్తారు. వీళ్ళ కొంతమంది మాత్రమే, కొన్ని యూనివర్సిటీలు మాత్రమే మరలా సపరేట్గా వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీస్ సపరేట్గా ఎగ్జామ్ పెట్టి దాని ద్వారా కూడా పిల్లలకి అడ్మిషన్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు తర్వాత వాటి యొక్క విలువలు సాంకేతిక విద్యలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. కానీ పిల్లలు ఎవరైతే ఈఏపీ సెట్ రాస్తున్నారో వాళ్ళకి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. రేపు రాబోయే కాలంలో వాళ్ళకి మంచి ర్యాంక్స్తో పాటు ఏ కాలేజీలో చేరాలి అనేటువంటి వాళ్ళ ఏరియాలో వాళ్ళకి దగ్గరగా ఏ కాలేజీలో చేరితే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ వివరణలు ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.